ఇప్పుడు మేము రీల్స్ చేయడానికి అవుతున్నాం. కీర్తి చెప్పిందా నీకు? కొడతామా నేను సీరియస్ అయినా అనుకో, ఇద్దరికి పడుతుంది. అరే నువ్వు జరుగుపోయినా ఏం కలుగుతాడు? మీ మీద అలుగుతాయి. అక్క మీద అంటున్నా. నీ ఫోన్ అసలు లేవటాడు, నిన్ను చూస్తేనే మండుతుంది ఆయనకి. ఎక్కువ తిప్పకురా కళ్ళు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి ప్రియా హైదరాబాదీ వ్లాగ్స్ అన్నమాట. సో ఈ రోజు అయితే నేనంటే మస్తు కోపంలో ఉన్నా. ఎందుకంటే నిన్నటి వీడియోలో నేను అసలు వెళ్ళిపోయినా కాబట్టి నేను చూడలే. ఈరోజు మార్నింగ్ నేను చూసిన ఏమని, ఇంక ఇట్లయితే మనకు సెట్ కాదు రబ్బాయి అని నన్ను అనేసినాక నేను చాలా ఫీల్ అయినా, నేను చాలా ఏడ్చిన, నాకు మస్తు బాధ అనిపించింది. అసలు నరేష్ నన్ను నిజంగా లవ్ చేస్తున్నాడా లేకపోతే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడా నాకు అర్థమైతలే. కానీ ఈరోజు వీడియో మొత్తం రివెంజ్ వీడియోనే. ఎట్లా ఆడుకుంటా అంటే అసలు నరేష్కి నిజంగా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అవన్నీ టెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. ఇట్లానే చేయాలి, ఇట్లా చేసేవాడు ఉడకాడిచ్చాలి. ఓకేనా? అట్లా ఈరోజు నేను భరత్ ఇంకా రోహన్ గాడు కలిసి ఎంత టార్చర్ చేసిండు నిన్న నాకు ఒక్కొక్క మాటకి అసలు ముందే అనవసరంగా చెప్పిన ఐ లవ్ యూ అని అన్నాడు. కుప్పిర్లు పడుతున్నాయి కీర్తి. మంచిగా డ్రెస్ వేసినారు, మంచిగానే ఉంటాం. సో ఈ రోజు మొత్తం రివెంజ్ అట్లా తీసుకోను. అసలు ఎందుకన్నా కీర్తిని ఇన్ని మాటలు నోరుజారి అన్నానా అని ఫీల్ కావాలి. నువ్వే ఫోన్ చేయి, నేనైతే ఫోన్ చేయి. చెప్పులు వేసుకుంటే నేను ఎట్లా పొట్టి కనిపోయినా? నేను ఫోన్ చేస్తే మళ్ళా కాంప్రమైజ్ అంత వీడియోలు అన్నాడు. ఏమని? ఒక నిమిషం ఒకసారి మ్యూట్లో పెట్టా. నేను అన్నాడు నేనే కాంప్రమైజ్ చేయలేను, ఒక్క ఫోన్ చేయలే, కట్ చేసేసిండు. మ్యూట్ లేదు. నాకు తెలిసి ఎట్లా మాట్లాడాలో చెప్తున్నా. చెప్పాలనా? ఇంత ఏమంటే వీళ్ళు ఇంత సరే ఏం చేస్తారేమో లాస్ట్కి బుక్ అయ్యేటట్టు. ఇది నువ్వు జాగ్రత్త దాచిపెట్టు. నిజంగా ఎంత బల్పో నిజంగా. రాని చెప్తా. ఏ పడగలవరా నాయన ఇక్కడ రా. యాక్టింగ్ అన్ని దొంగ ప్రేమలు చూపెట్ట. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అసలు లేవడతలేడు ఫోన్ లో, కావాలని చేస్తా. ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఆమె ఏం కలుగుతాడు? మీ మీద అలుగుతాయి. అక్క మీద అంటున్నా. నీ ఫోన్ అసలు లేవటాడు, నిన్ను చూస్తేనే మండుతుంది ఆయనకి. హలో కాదు ఈవెన్ అది కీర్తి వీడియో లేనికే పోదామన్నది. హలో కాదు అదే కీర్తి వీడియో లేని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే హలో సరే బ్రో, ఏం లేదు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుండ. అసలు చెయ్యకరా పెట్టేసి ఓవర్ యాక్షన్. హలో అవునా? అది కాదు ఏంద్రా వీడియో చెప్పనియాడా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే నీకు తెలవాలి, నీ బాయ్ ఫ్రెండ్. హలో ఇప్పుడు మేము రీల్స్ చేయడానికి అవుతున్నాం. కీర్తి చెప్పిందా నీకు? అయ్యా సారీ వెయిట్ మళ్ళా. ఓ ఇంద్రపార్క్ రమ్మని ఫోన్ చేసింది, నీకు చెప్పిందేమో అనుకుని ఫోన్ చేసిన నేను. అరే సరే 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 హలో ఏం పోతలే మరే. అరే నాకే తెలియదు. సరే సరే నువ్వు రాకురా అని చెప్పరా. అరే ఆయనకి అట్లా చెప్తేనే ఆయన వస్తాడు. రాకు అంటే ఎట్లా రాకుండా ఉంటాడు? పెద్ద ప్లానింగే
సరే రావద్దన్నారు గారు రానంటుంటాడు ఇట్లా కట్ చేస్తే దాని మనం కట్ చేయాలి ఏమైతుంది ఏమైతుందని చెప్పి చెప్పకుండా ఏడిపోయినా మీరేం చేస్తే వాడొచ్చి ఏం చేస్తాడు అసలు మొత్తం పెంట పెంట అయ్యేటట్టుంది వచ్చినట్టు ఫోన్ చేసి కట్ చేయి హలో 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 మాట్లాడుతుంటే హలో 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 ఆపు కట్ చేసేసిన ఎట్లేషన్ కావాలని దానా మనం రీల్స్ చేద్దాం వాడు లేవటకరా మస్తు అయిపోయింది ఓ పెద్ద షో చేస్తున్నాడు దారా దబ్బునా ఏం రీల్స్ చేద్దాం అన్న నీ చేయి పట్టుకొని ఇట్లా ఇట్లా సాల్సా డాన్స్ చేస్తుంటా అప్పుడు సాల్సా అవుతుంది తర్వాత చేస్తారా అదా గర్ల్ ఫ్రెండ్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్ సతాయించకండి రా బాబు రండి మీరు ఆడికి ఆడన్నంత నువ్వు నేను తిప్పాలి నేను ఆడదానా నువ్వు ఆడదాను ఫస్ట్ ప్రాపర్ గా నేర్చుకోరా వాడు రాగానే ఇట్లా అని చెప్పు ఖాళీ ఇక్కడ రానా సెంటర్ లో పెట్టు మంచిగా పెట్టు మంచిగా రావాలి చెప్తున్నా కదలెన్నో ఎక్కువ తిప్పకురా కళ్ళు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు కళ్ళు తిరుగుతున్నారు అరే అట్లే ఈ చేయరా పుయ్యానా ఏం కాదు నీతో ఎవరు మాట్లాడలేదు ఫస్ట్ నీతో ఎవరు మాట్లాడలేదు హాయ్ బ్రో మరి ఇంట్రెస్ట్ హాయ్ బ్రో నేను ఆగను అయ్యా రింగర్ రోజు ఎవరు ఆడతలేరు ఏమంటారు దారా మనం రీల్స్ చేద్దాం ఇక్కడ జరగాను కొడతామా నేను సీరియస్ అయినానికి ఇద్దరికి పడుతుంది ఏంది నాకు చెప్పకుండా ఫస్ట్ థింగ్ నువ్వు నాతో మాట్లాడకు నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటా నేను పోయినా అవును ఉంది వాడు ఫ్రెండ్ ఇప్పుడు నాకు దోస్తులం ఉన్నాం అంతేగాని ఏం లవరా నన్ను మన వాడిని దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు లాస్ట్ లో పోయినాక ఎన్నైనా మాట్లాడుతున్నాడు రా ఏమని ఇక సెట్ కాదు నాకు అంట అనవసరంగా ఐ లవ్ యూ చెప్పిండంట ఎందుకు వచ్చినావు మరి పో మళ్ళీ నిమిషాలు ఆగి జర అవసరం ఉన్న వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పు అనవసరంగా ఎందుకు చెప్తావు ఒక్క నిమిషం పువ్వు ఇచ్చే షార్ట్ ఉంది ఒక్క నిమిషం ఒక్క పువ్వు ఇచ్చేసి ఇట్లా రీల్ అరే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా క్యారెక్టర్ లేదు ఇలా జరుగు వీడియోలకేని ఎందుకు ఇంకా మేడం ఇక్కడ మాట్లాడుతున్నా సమాధానం నేను మాట్లాడా నన్ను కొడుతుంటా నేనేం చేస్తా ఏంది వాడిని ఎందుకు కొడుతున్నావు వాడు ఇప్పుడు నేను ఏమన్నా అన్నాడా నెక్స్ట్ నిన్ను కొడుతు కోరి ఉంది అని ఆమె ఎందుకు అయ్యా రే బాయ్ నా దోస్తు బాయ్ బాయ్ నిన్ను ఎందుకు బాయ్ అట్లా చేస్తావు మరి? అన్న ఇటు వచ్చేసి అన్న ఎందుకు కొడుతావు నీకు అవసరం లేనప్పుడు నువ్వు వెళ్ళిపోయాడికి వెళ్ళి నీకు అవన్నీ వద్దు నాకు వద్దు నాకు సెట్ కాదన్నావు కదా నీ లైఫ్ నువ్వు చూసుకో నీ దారి నువ్వు చూసుకో నేను చెప్పిన అట్లా నా దోస్తు వాడికి లవర్ ఉంది వాడు నా దోస్తు తొయ్యకు ఎందుకు దోస్తున్నావు అట్లా నేను దోషిండ ఇప్పుడు అట్లా ఇప్పుడు కాదు నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో నాకు అర్థం కాదు మాట్లాడే డిస్కషన్ అయ్యా బాయ్ 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 చెప్తురా ఇన్ని రోజులు లేపాలి చేతి ఇప్పుడు లేపాలి చూస్తా లేపుతావు నీకు సెట్ కాదన్నప్పుడు ఎందుకు లేపుతావు అరే ఇవన్నీ ఏకు నాకు ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నా తిట్టేసిన కోపంలో నువ్వు ఏమన్నా సారీ చెప్పినావా నువ్వు సారీ చెప్పినా అయినా నేను ఇప్పుడు హలో ఏడికైనా రేపు అయిపోయింది క్యారెక్టర్ అయిపోయింది నడు నువ్వు నడు ఇంటికి నడు నేను రాను అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను క్యారెక్టర్ లేదని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావు అరే ఎందుకో ఏమిటో ఎంతమంది మీరిద్దరు పట్టుకుంటారా ఇద్దరు పట్టుకొని అంత సీన్ లేదులేరా కొట్టిస్తావా ఎందుకు కొట్టిస్తారా నిన్ను కొట్టిపోయినగానే తెచ్చింది మళ్ళీ నిన్ను అర్థం కాలే నీకు బక్రా 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 అంత సీన్ లేదు బ్రో మా దోస్తు బ్రో
నీకేం సరే బ్రో నిన్న చెప్పరా అరే అటు పోతే మాకు ఇటు ఎట్టయినా ఉంటా అడ్రీ నువ్వు సైలెంట్ అందరికి ఏమన్నాడు మనం అందరం ఒకటి లెక్కుందాం ఫ్రెండ్స్ లెక్కుందాం చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడే అయింది. మధ్యలో ఉన్నాను అతనికి వచ్చి నార్మల్ గా రీల్ చేద్దాం అంటే ఇట్లా బోకరగాళ్ళకి వస్తారా మధ్యలో? కాదు బాయ్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను ఏమన్నారు, అరే అందరం కలిసి ఉందాం వీడియోలు వేసుకున్నాం. కొట్లాట ఎవరికి ఎవరితోనో మాట్లాడినా నేను అనలే నిన్నేం చెప్పారు? సరే రా భయ్ నార్మల్ గా మంచిగా ఉండదు అని నిన్నేం అనలేను. నా కీర్తి వాళ్ళని పిల్ల కావాలంటే పిల్లనే కావాలని ఇప్పటి కదే అంట పిల్లనే కావాలి. అవును వాడి పిల్ల కావాలంటున్నాడు, నేను వాడికి ఫ్రెండ్ అంతే. ఆ పిల్లకు కూడా నేను పరిచయం చేసి నువ్వు సక్కా మాట్లాడు. ఇగో నువ్వు ఇడికి వెళ్ళి ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడక నా కళలు అట్లా చూడకు. ఆ రోజు కాంప్రమైజ్ వీడియో వచ్చినప్పుడు అన్న అన్నాడు మంచిగా చేసుకోమని అన్నాడు. ఇప్పుడు ఎందుకు నేను అడుగుతున్నా అదే అడుగుతున్నా నేను వచ్చినా వెళ్ళిపోరు అట్లా పోతాం చేసుకో. ఆమెకి ఇష్టం అంటే వేసుకో బాయ్, ఆమెకి ఇష్టం అంటే వేసుకో. నేను ఏం అంటలేను బాయ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నిన్న మాట్లాడినప్పుడు ఏం మాట్లాడనిక చేత కాదు కానీ ఇప్పుడు మాత్రం ఒక రీల్ వేసుకుంటా ప్లీజ్. అరే టైం అయిపోతుందిరా, లైటింగ్ పోతుంది రా. రీల్ చేద్దాం. ఏంది కట్ చేయాలి? రీల్ కట్ వేసినది మంచితనం. కట్ చేయడానికి ఏం వస్తువు కాదు మనిషి. మళ్ళీ ఇప్పుడు అట్లా సగం తీసుకొని ఇటు దాకా పోయిన అందరు నన్ను పోసేస్తుంది ఇప్పుడు ఒక రీల్ వేస్తాడు. బాయ్ బాయ్ ఒక రీల్ బాయ్ ప్లీజ్. వచ్చింది చెరువు నాకు చెరువు మజాక్ చేయకన్నిటికి కీర్తక కాదక లేని క్యారెక్టర్ లేదు అది లేదంటారు మాట్లాడతారు. లేని కానీ వీడియోలు చూసినా మాట్లాడుకోరు ఇద్దరు. అరే ఆగక చెయ్యొచ్చు. నువ్వు మధ్యలోకి రాకు. నేను రాను, నన్ను ముట్టుకోకు. నిన్న నువ్వేమన్నా మాట్లాడినావా? సెట్ కాదు అది అన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా. వేసేటప్పుడు ఏమన్నా అక్క నువ్వు తప్ప ఇంకెవరొద్దు అక్క హాస్పిటల్ తీసుకోంటే హాస్పిటల్లో తీసుకోపోయినా కూడా కీర్తి కీర్తి అని అంటారు. ఇప్పుడు భరత్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఇన్ని రీల్స్ ఇక పేర్లు ఎత్తద్దు ఎత్తు వాళ్ళందరూ ఫ్రెండ్స్. లవరా నన్ను ఎప్పుడు నేను నువ్వు వర్రకు ఎందుకు కొడుతున్నావు? నీతో ప్రతి పేజీ నింపేసానే తెర ఇట్లా ఇది కదా ఈ స్టెప్ కదా. నువ్వు వదిలారా నువ్వు అంతా మాట్లాడుకుంటాను మళ్ళీ నేను ఇంత జరిగిన ఏం అనకుండా ఉంటున్నా అంటే నా లోపల బాధ మీకు అర్థమైతే ఉండొచ్చు.
కనిపిస్తుందిలే కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది బాయ్ ఏంది బాయ్ ట్రస్ట్ లేదా వైనికి ఆమె మీద నీకు లేదు నీ మీద లేదు ఆమె మీద ఉంది. అరే బాయ్ నేను చాలా మంచోడు బాయ్ నీ మీద లేదు ఆమె మీద. నువ్వు రాన్నా కదా ఊకే నా వెనకాల రాకు నువ్వు నా ముందు పోకు జరుగు మళ్ళా మన ముందు పోతు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. ఇంకో అరే అరే కట్ చేయి కీర్తి నువ్వు ఏం కట్ చేయాలి అరే నువ్వు నిన్ను కట్ చేసా నడు పోమలా వెళ్ళిపోయిడికెళ్ళి ఎటువంటి సంబంధం లేదు అర్థమవుతుందా ఆయనకు అసలు నా మీద ప్రేమ లేదు నమ్మకం లేదు నమ్మకం అంతా ఓవర్ యాక్టింగ్ బయట చీమ పడ్డ తీసిన అర్థమైతే నేను ఇది మధ్యలో ఆపేదాం అనుకున్నా కానీ మొత్తం బాయ్ చీమ చీమ అవును ఆయన అనేసిండు కదా వీడియోలో వీడియోలో ఏమన్నాడు ఇట్లాంటివన్నీ మనకు సెట్ కావు అది ఇది అని చెప్పి మాట్లాడిండు నీ క్యారెక్టర్ లేదు ఆలోచించి ఏమంటాడు అనవసరంగా నేను ఐ లవ్ యూ చెప్పినా ఆలోచించాల్సింది ఇవన్నీ అన్నప్పుడు ఎందుకు నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ నేను చూసుకుంటా అవును చేసిన ఇంతసేపు అనుమానమేనా నమ్మకం లేదా అరే మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో నేను మంచి ఫ్రెండ్ నాకు కూడా నీ మీద ఉంది కానీ ఫోన్ మీద నమ్మకం లేదు ఇప్పుడు దాకా ఫోన్ కూడా చెక్ చేయాలి అంత సిన్సియర్ ఉంటే ఈయన అసలు నా గురించి అంతా తెలిసి మళ్ళీ ఇప్పుడు అన్ని అరే ముంగడు ఎందుకు వస్తురు బాయ్ ఆగురు ఇద్దరా పోదాం మనం అరే తీరా రీల్ రోన్ తీరా ఫ్రెండ్ తోడే బాగా ఫ్రెండ్ తోడే ఓ బాయ్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఒక పూ షాట్ బాయ్ మాట్లాడు ఒక పూ షాట్ బాయ్ కొంచెం మాట్లాడాను నీతోని మనమే పక్కకు పోదాం ఆయన ఎందుకు పక్కకు వస్తాడు నువ్వు అరే బ్యాక్గ్రౌండ్ లో పడతాడు గలీజ్ గా అరే ఉంటే ఉండని మనకు సంబంధం లేదు వీడియో గలీజ్ గా ఎడిటింగ్ లో తీసేద్దాం ఎడిటింగ్ లో దీనికి రా అంత ఛాన్స్ ఉందా నీకు చెయ్యి అరే నీ అమ్మ నవ్వుతుంది చిలుక లెక్క నువ్వు కట్ అరే బాయ్ కట్ అయిపోతా బాయ్ మధ్యలో మంచి ఊకే పువ్వు పట్టుకురు ఆ పువ్వు ఏడో దొరికింది అది పట్టుకొచ్చి ఎంత ప్రేమతో తెచ్చిండు తెలుసా ప్రేమ లే బాయ్ 30 ప్రేమ అని వెళ్ళింది ఫ్రెండ్షిప్ లా ప్రేమ ఉంటుందా గాయ చెప్పురు ఇప్పుడు నన్ను మోసం చేస్తుంది నాకు అర్థమైపోయింది ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష కాదు ప్రతిసారి ఏంటంటే ఈయన ఏదైనా ఇప్పుడు మనం ఎవరైనా హాస్పిటల్ ఉన్నప్పుడు ఫుడ్ తీసుకొని వస్తారు దాన్ని ఏం చేస్తారు అభిమానం రెస్పెక్ట్ ఉండే కదా అట్లనే తీసుకొచ్చి దానికి ఎట్లా మాట్లాడుతుండ అమ్మా ఇట్లా చేయాలి ఎప్పుడు ఇట్లా చేతులు పట్టుకొని ఎప్పుడు రీల్ చేయాలి వాకులు అవన్నీ నాకు తెలుసు బాయ్స్ తెలుసు బాయ్ బాయ్ నీకు నీ మీద నమ్మకం లేదు జరిగిపో రైడ్ అయిపో వాడికి నీ మీద లేదు అసలు ఫస్ట్ ముందు నుంచి చెప్తున్నా తప్పుతో పోతున్నావు అని చెప్పి వింటావా చూడు ఎట్లున్నాడు చూడు దొంగలెక్క ఎట్లున్నాడు దొంగలెక్క ఉన్నాడు చూడు ముఖం మొత్తం అవసరం లేదు ఆయననే మనకు అవసరం లేనప్పుడు ఆయన ఫోన్ ఎందుకు చెప్పు ఆయనకి సెట్ కాదంట ఇట్లాంటివన్నీ మనకెందుకు సెట్ అయితే రెస్పెక్ట్ లేదు అనుకుంటున్నా మాకు కూడా మస్తు మంది ఉన్నారు ఫ్రెండ్స్ అర్థమైందా ఒక్కొక్కరు దింపినా అనుకో యూట్యూబే మాయమైపోతుంది మళ్ళా సరే సరే నేను కూడా ఒకసారి డిఎం లిస్ట్ ఓపెన్ చేసిన అనుకో చాలా మంది ఉన్నారు కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు మీ వాళ్ళు కూడా చాలా మంది చెప్రీలే ఉన్నారు మొత్తం కోటి బ్యాచ్ ఉంటది అదే పోరీలు కావాలా కరువు కాలం ఉన్నప్పుడు పోరీలు కావాలా అది ఏ బ్యాచ్ ఎందుకు నాకెందుకు పోరీలు కరువు కాలంలో నాకు అవసరమే లేదు అసలు నువ్వు ఇంకా పెద్ద కరువు జరుగు
అట్లా కాదు అన్న ప్లీజ్ ఒక్క రీల్ చేసుకుంటా బాయ్ నరి బాయ్ ఎందుకు అట్లా చేస్తున్నావు అది ధనుష్ ఏమో డైలాగ్ చెప్పినావుగా ఒకటి నువ్వు నా ప్రా నువ్వు నా ప్రా పిచ్చిలేసిందా చెప్తే ఈనాలు అర్థమైందా ఫ్లోరా మంచిగా చెప్తుంటే నువ్వు సీరియస్ గా ఏమో మజాక్ ఆడుతురు ఏం ఫోన్ ఇక్కడ ఫోన్ వాడేస్తా మళ్ళీ పోయి జరుగు అటెండ్ అరే నువ్వు నరేష్ నువ్వు జరుగు పైన ఎందుకు సీరియస్ అవుతున్నావు ఎందుకు దేనికి నీకు ఏమైనా నా మీద ప్రేమ ఉందా ఏం లేదు కదా ఎందుకు సీరియస్ అవుతున్నావు ఇప్పటి వరకు ఉండే ఇప్పుడు లేదు లేదు కదా పో పో ఓ బాయ్ అటు ఓ మాతో అటు మీరు పోతున్నారు ఎందుకు వస్తున్నావు బాయ్ బాయ్ అరే మా దగ్గర గ్లోరీ ఎందుకు ఆడుకోరు ఎందుకు వస్తున్నావు సెల్సా డాన్స్ ఆడుకోరు ఎందుకు ఇప్పుడు లాస్ట్ ఏదో చెప్పిపోయినావు ఏందని ఇప్పుడు ఇందాక ఏదో చెప్పిపోయినావు ఏందని షోలో పడ్డా మళ్ళీ కళ్ళ చెప్పండి ఏం చెప్పాలి ఇందాక క్లాస్ లో ఏదో చెప్పిపోయినావు నేను చెప్పా అలా చూసుకో చూడంటే అరే లోకీర్తి పాపం ఫీల్ అయినట్టున్నారు అరే ఆగు ఏయ్ ఏంది పట్టుకోరి పొట్టను పట్టుకోరి పొట్టను అరే నన్ను కొడుతున్నా అన్నా కొడుతురానా చెప్పు నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు నా బతికేదో నేను బతుకుదా నా పాటికి నేను ఉంటా అలిగిన పోనీ సీరియస్ తీసుకుని నిజంగా సీరియస్ తీసుకుని తెలియకుండా ఫ్రాంక్ తెలియకుండా చేసి ఇట్లుంటది ఏం కాదు ఏం లేదు కూల్ అవుతాడు కూల్ అవుతాడు పిలిచేది ఒకటి